ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ. సో దీంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటిదంటే మీకు ఆల్రెడీ తెలుసు, గవర్నమెంట్ అనేది 5,000 అనేది పోలీస్ నోటిఫికేషన్స్, ఒక 2,000 అనేది మొత్తం వేరే డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్, టోటల్ 7,000 అరౌండ్ 7 to 7.5 మధ్యలో ఉన్న నోటిఫికేషన్ అనేది ఇప్పుడు ఫ్యూచర్లో రిలీజ్ కాబోతుంది. చాలామంది స్టూడెంట్స్ మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఇంకెన్ని రోజులకు వస్తుంది, ఏ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడు, తర్వాత ఈవెంట్స్ ఎప్పుడు, మెయిన్స్ ఎప్పుడు, ఇవన్నీ డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు చాలామంది స్టూడెంట్స్. ఫస్ట్ నేను చెప్పేది ఏంటి అంటే ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఎప్పుడు అనేది, ఈవెంట్స్ ఎప్పుడు అనేది, మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు అనేది డిసైడ్ చేసేది గవర్నమెంట్. సో ఆ గవర్నమెంట్ ఏం డిసైడ్ చేసేది అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది, మన చేతిలో ఏమీ ఉండదు. కానీ దాన్ని పక్కకు పెట్టి మనం చదివేదాన్ని పక్కకు పెట్టి ఎంతసేపు ఉన్నా గవర్నమెంట్ డిసిజన్ మీద మీరు డిపెండ్ అయ్యారు. అందుకే నేను ఇప్పటికీ చెప్పేది ఏంటంటే కంప్లీట్గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 8 monthsలో కంప్లీట్గా మనకి ఈ నోటిఫికేషన్ ప్రొసీజర్ అనేది కంప్లీట్ అయిపోతుంది, 8 or 9 monthsలో. సో దయచేసి చాలా మంది స్టూడెంట్స్ దాన్ని పక్కకు పెట్టేసాడు. అది ఎన్ని నెలలు కంప్లీట్ అవుతుందా, ఏం కంప్లీట్ అవుతుందా, ఏ విధంగా కంప్లీట్ అవుతుందా, ఎప్పుడు వేస్తారా, ఎన్ని మార్క్స్ కట్ ఆఫ్ ఉంటుంది, ఎంతకి జాబ్ వస్తుంది, ఈ డిస్టిక్కి ఎంత, ఇవన్నీ పక్కకు పెట్టేసాడు. ఫస్ట్ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు ఎంత ప్రాపర్గా ప్రిపరేషన్ అనేది ఉంటుందో మీకు జాబ్ అంత దగ్గరగా ఉంటుంది. మీకు కావాల్సింది ఒకటే ఒక జాబ్. ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది కూడా మనకు సంబంధం లేదు. చదివితే ఒక సింగిల్ జాబ్కే చదవాలి. దయచేసి చెప్తున్నా, ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఇప్పటి నుంచి అయినా కూడా స్టార్ట్ చేసిన 9 months తర్వాత మెయిన్స్ ఉంటుంది, మీరు ఖచ్చితంగా క్రాక్ చేయగలుగుతారు. అంతేకాని మన ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుండా మనము గవర్నమెంట్ ఏం చేస్తుందని చూసేదానికంటే మీరు ప్రిపరేషన్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేయండి. చాలా మంది స్టూడెంట్స్ ఏంది అంటే ప్రిలిమ్స్లో ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. ప్రిలిమ్స్లో మేజర్గా ప్రిలిమ్స్ అయినా కానీ లేకపోతే మెయిన్స్ అయినా కానీ ఎస్ఐ కానిస్టేబుల్ అయినా కానీ మనకి మెయిన్ టాపిక్ ఏముంటుంది అంటే అర్థమెటిక్ అని ఉంటుంది, రీజనింగ్ అని ఉంటుంది, ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. అర్థమెటిక్ స్టూడెంట్స్ చాలా మంది ఏం చేస్తారు అంటే చాలా మంది అర్థమెటిక్ అనేది దీన్ని కంప్లీట్గా 2 typesలో డివైడ్ చేసుకుంటారు. ఒకడు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అని డివైడ్ చేసుకుంటాడు, ఒకడు మ్యాథ్స్ స్టూడెంట్ అని డివైడ్ చేసుకుంటాడు. నేను ఫస్ట్ చెప్పే స్టూడెంట్స్కి ఒకే ఒక్క ఇన్ఫర్మేషన్, పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. అసలు అర్థమెటిక్ అనేది మ్యాథ్స్ కాదు. మీరు చాలా మంది అర్థమెటిక్ అంటే మ్యాథ్స్ 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 అని అనుకుంటారు. ఫస్ట్ స్టూడెంట్స్లో బ్రెయిన్లో ఒకటి తీసి పడేసేయండి. అసలు అర్థమెటిక్ అనేది మ్యాథ్స్ కాదు. వాడు కంప్లీట్గా నోటిఫికేషన్లో అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ ఇట్లా 3 రకాలుగా డిసైడ్ చేసి ఇస్తాడు నోటిఫికేషన్. అంటే ఇది ప్యూర్ మ్యాథ్స్ అంటే ఇది మ్యాథ్స్ కాదనే కదా అర్థం. ఇది ప్యూర్ మ్యాథ్స్ అంటే రీజనింగ్ మ్యాథ్స్ కాదనే కదా అర్థం. చాలా మంది స్టూడెంట్స్ ఈ చెప్పే విధానం కరెక్ట్ లేక ఈ అర్థమెటిక్ను కూడా మ్యాథ్స్ లాగా చేసేసి నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ని సార్, నాకు మ్యాథ్స్ రాదు, నాకు అర్థమెటిక్ రాదు సార్, నేను మ్యాథ్స్ స్టూడెంట్ని, నేను గల్లా ఎగరేయగలుగుతాను, నాకు చిన్నప్పుడు 10th 100కి 99 వచ్చినాయి, ఇంటర్లలో 74 వచ్చినాయి. అసలు మ్యాథ్స్కి అర్థమెటిక్ ఎటువంటి సంబంధం లేదు. దయచేసి అర్థమెటిక్ అనేది మ్యాథ్స్ కాదు. మన నిజ జీవితంలో జరిగే సంఘటనను క్వశ్చన్ రూపంలో ఇచ్చేదాన్ని అర్థమెటిక్ అంటారు. కావాలంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఒకసారి చూడండి. అసలు అర్థమెటిక్ అంటే ఏంటి అనేది మీకు క్లారిటీ వస్తుంది. చాలా మంది స్టూడెంట్స్ అర్థమెటిక్ లో ఉండే టాపిక్స్ ఏంటిదమ్మా, ఏజెస్, తర్వాత రేషియో, తర్వాత పర్సంటేజ్, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్, తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్, తర్వాత మనకి టైమ్ అండ్ వర్క్, తర్వాత పైప్స్, తర్వాత ఏంటిది చైన్ రూల్స్, తర్వాత టైమ్ అండ్ డిస్టెన్స్, తర్వాత ట్రైన్స్, తర్వాత బోట్స్, తర్వాత రేస్ అండ్ గేమ్స్, తర్వాత పార్ట్నర్షిప్, తర్వాత యావరేజెస్. ఇది మామూలుగా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఇంకొక 16 చాప్టర్స్ అండి. మన జీవితంలో రెగ్యులర్గా ఏజెస్ గురించి మాట్లాడుకుంటాం కదా. అంటే మన అర్థమెటిక్ టాపిక్లో ఏజెస్ గురించి మాట్లాడుకుంటాం. మన జీవితంలో ఏజెస్ ఉంటుంది కదా. రేషియో, మనం రేషియో మాట్లాడుకుంటాం కదా. అరే వాడికంటే నేను డబల్ ఉన్నారా, నాకంటే వాడు డబల్ ఉన్నారా, వాడి మార్కుల కంటే నాకు 1/4 వచ్చింది. రేషియో మాట్లాడతాం కదా.
కంప్లీట్ గా పర్సంటేజ్ పొద్దున లేసా సాయంత్రం దాకా పర్సంటేజ్ మాట్లాడుకుంటాం. అరే 100% నేను ఈసారి చేస్తారా, అరే 100% నీకు డబ్బులు రేపిస్తారా, అరే 100% నేను ఈసారి డెఫినెట్లీగా క్రాక్ చేస్తారా, 100% నా ఫుల్ ఎఫెక్ట్ ఇస్తారా, అరే నేను 100% నేను రేపు వస్తారా, నువ్వు నమ్ముతావా, నేను ఖచ్చితంగా రేపు దావత్కు వస్తా. అంటే నీకు తెలియకుండా నువ్వు పర్సంటేజెస్ గురించి మాట్లాడతావు. ప్రాఫిట్ అండ్ లాస్ ఖచ్చితంగా మనం ఒక బిజినెస్ చేస్తే మనం ప్రాఫిట్ ఆర్ లాస్ గురించి 100% మాట్లాడతాం. ఒక రియల్ ఎస్టేట్ చేసినావు, నీకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా మాట్లాడతాం. ఒక బిజినెస్ చేసినావు, లాభం వచ్చిందా నష్టం వచ్చిందా. ఒక కారు కొనుక్కున్నావు, అరే నీకు కనీసం ఈఎంఐలు వెళ్తున్నాయా వెళ్తలేవా. అంటే కంప్లీట్ గా పొద్దున లేసి సాయంత్రం దాకా మాట్లాడుకున్నది ఏంటిది, ప్రాఫిట్ అండ్ లాస్. తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్. ఒక వ్యక్తి దగ్గర ఎప్పటికైనా మనం ఏం చేస్తాము, వడ్డీ తీసుకుంటాం. ఊర్లలో కానీ ఎవరైనా కానీ ఒక తాత ఉండు, మా తాతనే ఉండు అనుకున్నావు, ఎవరి తాత ఎందుకు, మా తాతనే ఉండు. మా తాత ఒకరికి వడ్డీ ఇచ్చిండు, ఊర్లలో వ్యవసాయం చేసుకునే వాళ్ళకి 1 లక్ష రూపాయలు ఇచ్చిండు. అరే 2 రూపాయలు ఇంట్రెస్ట్ రా అన్నాడు. తీసుకున్న ఆయన ఏం చేసిండు, 6 నెలల తర్వాత 2 రూపాయలు ఇంట్రెస్ట్ తీసుకొని వచ్చిండు. అంటే మా తాత ఏమన్నా, అరే 2 రూపాయలు ఇంట్రెస్ట్ రా, లక్షకి 2000, 6 నెలలకు 12,000 అని మా తాత చెప్పిండు. అంటే ఇక్కడ మా తాత PTR/100 వేసిండు. అంటే మా తాత PTR/100 వేయకుండా డైరెక్ట్ చెప్పిండు. కానీ ఇక్కడ మీరు డిగ్రీలు, పీజీలు, PhDలు చదివి ఇక్కడ మీరు PTR/100 వేసారు. సార్ మీ తాత అంటే లచ్చనే ఇచ్చిండు, వాడు లచ్చ ఇయ్యాడు సార్, వేరేది ఇస్తాడు, ఒకసారి టైం అడుగుతాడు, ఒకసారి పర్సంటేజ్ అడుగుతాడు, రకరకాలుగా అడుగుతాడు. అందుకే కదమ్మా ఆయనకి నీకు ఇంతో అంత తేడా ఉండాలి అనే కదా ఎగ్జామ్ పెట్టేది. ఆ ఎగ్జామ్కే కదా నీకు నెలకి 50,000 జీతం ఇచ్చేది. ఆ చిన్న తెలివి ఉంటేనే నీకు 50,000 జీతం ఇస్తాడు. మా తాతకి మీకు అదే తెలివి ఉందనుకో, మా తాతకి ఇస్తే సరిపోతుంది కదా. అంటే నేను ఇక్కడ ఏమి చెప్తున్నా అంటే నిజ జీవితంలో సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటుందా ఉండదా, ఎవరి దగ్గర ఇంట్రెస్ట్ తీసుకుంటావు దాన్ని సింపుల్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఒక వ్యవస్థ దగ్గర, మనిషి దగ్గర కాకుండా ఒక వ్యవస్థ దగ్గర తీసుకునే దాన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఎగ్జాంపుల్, మీరు ఈఎంఐలు తీసుకుంటారు, బజాజ్ మిన్లో కానీ, లేకపోతే HDFC బ్యాంక్లో కానీ, లేకపోతే L&T కంపెనీలో కానీ ఫైనాన్స్ తీసుకుంటూ ఉంటారు. ఏది బండ్ల మీద కానీ లోన్ల మీద. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక బండి మీద L&T కంపెనీ ఉంది, నువ్వు బండి తీసుకున్నావు, ప్రతి నెల ఈఎంఐ కట్టాలి. ఈఎంఐ కట్టకపోతే ఒక నెల మిస్ అయిపోతుంది. మిస్ కాగానే ఏం చేస్తాడు, ఆ నెలకి సంబంధించిన దాని మీద చెక్ బౌన్స్ చేస్తాడు. ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఆ నెల దాని మీద కూడా ఇంట్రెస్ట్ చేస్తాడు. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ వేసే దాన్నే కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది కూడా మన జీవితంలో జరుగుతుందిగా. నెక్స్ట్ ఏంటిది, టైమ్ అండ్ వర్క్. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఉమేష్ చంద్రలో పని చేస్తే నాకు ఏం చేస్తాడు సార్, నేను పని చేసినందుకు నాకు పైసలు ఇస్తాడు. ప్రపంచంలో ఎవరైనా సరే పని చేయాలి అంటే ఏం తీసుకుంటాడు, పైసలు తీసుకుంటాడు. ఎవడోడి దమ్ముందో, ఎవడోడి కెపాసిటీ ఉందో వాడి కెపాసిటీ తగ్గట్టు డబ్బులు వస్తాయి. ఒక మనిషి గుంత దవ్వుతాడు, ఆడు గుంత దవ్వినందుకు ఆడు 200 ఇస్తాడు. అదే ఒక JCB దవ్వుతుంది, 50 గుంతలు దవ్వుతుంది. ఆ 50 గుంతలు దవ్వినందుకు JCBకి 2,000 ఇస్తాడు. మనిషికి 100 ఇస్తాడు, JCBకి 2,000 ఇస్తాడు. ఎందుకంటే మనిషి కంటే JCB కెపాసిటీ ఎక్కువ ఉంది కాబట్టి డబ్బులు ఎక్కువ ఇస్తాడు. అంటే నిజ జీవితంలో ఎవరి కెపాసిటీ అయితే ఎక్కువ ఉంటుందో వాడికి డబ్బులు ఇస్తాడు. కానిస్టేబుల్ జీతం ఎక్కువ ఉంటుందా, SI జీతం ఎక్కువ ఉంటుందా అంటే SI జీతం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే SI యొక్క బ్రెయిన్ కెపాసిటీ ఎక్కువ. SI జీతం ఎక్కువ ఉంటుందా, DSP జీతం ఎక్కువ ఉంటుంది అంటే DSP జీతం ఎక్కువ, బ్రెయిన్ కెపాసిటీ. అంటే మన నిజ జీవితంలో కూడా ఒక వ్యక్తికి డబ్బులు ఇవ్వాలంటే వాడి యొక్క కెపాసిటీని బట్టి డబ్బులు ఇస్తాం. అదే కదా టైమ్ అండ్ వర్క్ అనేది. పైప్స్, చిన్న లాజిక్, మన ఇంటి మీద బొచ్చడు ట్యాంకులు ఉంటాయి, అందరి ఇంటి మీద ట్యాంకులు ఉంటాయి. ఆ ట్యాంకులో పైప్స్ తోటి నువ్వు వాటర్ నింపుతావు. ఒకటేమో నింప పైప్ ఉంటుంది, ఒకటి ఖాళీ పైప్ ఉంటుంది. ప్రతి ట్యాంకు ఖాళీ పైప్ ఉంటుంది. అదే కదమ్మా పైప్స్. చైన్ రూల్స్ అంటే ఏంటమ్మా, అందరు చాలా మంది స్టూడెంట్స్ M1, D1, T1 ఏందమ్మా ఇది చిన్నప్పుడు 4th క్లాస్లో వచ్చింది. ఇప్పుడు కూడా ఈ చైన్ రూల్స్లో M1, D1, T1 అంటారు. చైన్ రూల్స్ అంటే ఏంటి, కొంతమంది ఎగ్జాంపుల్, ఇప్పుడు హైదరాబాద్లో మెట్రో వర్క్ జరిగింది. ఆ మెట్రో వర్క్ జరిగినప్పుడు బీహార్ నుంచి కొంతమంది వచ్చి రోజుకు ఒక 5 గంటలు 6 గంటలు కష్టపడి ఒక 3-4 సంవత్సరాల తర్వాత ఏం చేశారు, వర్క్ కంప్లీట్ చేశారు. అంటే చైన్ రూల్స్ యొక్క కాన్సెప్ట్ ఏంది, కొంతమంది కొన్ని రోజులు కొన్ని గంటలు చేస్తే ఏమైపోతుంది, వర్క్ కంప్లీట్ అవుతుంది. అది నిజ జీవితంలో మనం వాడతాం. తర్వాత టాపిక్ ఏంది, టైమ్ అండ్ డిస్టెన్స్. ఇప్పుడు నువ్వు టైమ్ అండ్ డిస్టెన్స్ కంప్లీట్గా పోలీస్ జాబ్ ప్రిపేర్ అయినప్పుడు కంప్లీట్గా టార్గెట్ చేయాల్సింది టైమ్ అండ్ డిస్టెన్స్. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇంటి నుంచి ఇన్స్టిట్యూట్కి వచ్చినా, ఇన్స్టిట్యూట్ నుంచి ఇంటికి పోయినా, మళ్ళీ ఇంటి నుంచి నువ్వు ఏ ఊరికి పోయినా బండి మీద పోవాలి, లేకపోతే ఆటోలో రావాలి, లేకపోతే నడుచుకుంటూ రావాలి. అంటే నిజ జీవితంలో ఒక మనిషి డైలీ రెగ్యులర్గా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే టైమ్ అండ్ డిస్టెన్స్ మీదే ఉంటుంది. ఎవడైతే ఎక్కువ స్పీడ్ ఉంటుందో వాడి టైం తక్కువ ఉంటుంది. బీ ప్రాక్టికల్. అరే నువ్వు 800 మీటర్స్ చాలా ఫాస్ట్ కొట్టేసినావు, ఎన్ టైంలో కొట్టినావు అంటే వాడి స్పీడ్ ఎక్కువ ఉంది కాబట్టి తక్కువ టైంలో. అంటే ఇండైరెక్ట్గా తెలియకుండా నీ సెన్సార్స్ పనిచేస్తాయి.
అది టైమ్ అండ్ డిస్టెన్స్. ట్రైన్స్, మీరు మెట్రో ట్రైన్ ఉంటుంది హైదరాబాద్, ఇట్లా నిలబడి చూసినట్టే 2 మెట్రో ట్రైన్లు క్రాస్ అవుతూ ఉంటాయి, గుద్దుకోకుండా క్రాస్ అవుతూ ఉంటాయి. అది క్లారిటీ మన జీవితంలో ఉంటుంది. బోట్స్ అంటే ఏంటి? పడవలు, ప్రవాహాలు. అంటే డౌన్లో పడవ స్పీడ్ వెళ్తుంది, అప్లో పడవ స్లోగా వెళ్తుంది. ఇండైరెక్ట్ చెప్పాలంటే మన ఇంటికాడ ఒక పిల్ల కాలువ ఉందనుకుందాం ఊర్లో, నువ్వు ఆ కాలువలో డౌన్లో దూకినావు అనుకో ఆటోమేటిక్గా కొట్టుకుంటూ వెళ్ళిపోతావు. అంటే నీ యొక్క ఈత స్పీడు, నీ యొక్క పడవ అది వాటర్ స్పీడ్ వెళ్తావు. అదే ఎదురైతే ఈదినావు అనుకో కొంచెం లేట్ వస్తుంది. ఇది నీ జీవితంలో జరుగుతుందా? జరుగుతుంది. రేస్ అండ్ గేమ్స్, మీరు పొద్దున లేస్తే గ్రౌండ్లోకి కూర్చుంటూ ఉంటాం, ఒక గ్యాంగ్ ఉంటుంది. అరే ఈరోజు మనం ఇన్ని రౌండ్లు కొడతాం, ఇన్ని చేద్దాం, నాకంటే నువ్వు ఫాస్ట్ ఉరుకుతావా లేకపోతే నీకంటే నేను స్లోగా ఉరుకుతానా అనేది నీ నిజ జీవితంలో కంప్లీట్గా ఉంటుంది. రేస్ అండ్ గేమ్స్. తర్వాత ఏంటిది? పార్ట్నర్షిప్ ఏంటి? ఒక 3 వ్యక్తులు కలిసి ఒక బిజినెస్ చేస్తారు. ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్. అరే మనం ఒక 10 ముగ్గురం ఉన్నాం రా, తలా కోటి ఖర్చు పెడదాం, 3 కోట్లు పెట్టి ఒక ల్యాండ్ తీసుకుందాం, మళ్ళీ దాన్ని ఇంతకు అమ్మేస్తాం. అంటే పార్ట్నర్షిప్. ఇది కూడా నీ జీవితంలో ఉంటుంది. యావరేజ్, బ్లైండ్గా పొద్దున లేసే సాయంత్రం దాకా మనం యావరేజ్ మాట్లాడతాం. అరే నేను 10th క్లాస్ యావరేజ్ ఎంత అన్న, 9.2. నేను ఇంటర్ యావరేజ్ ఎంత అన్న, ఇది అన్న. అరే మొత్తం ఒక బార్కో రెస్టారెంట్కో ఎక్కడికో వెళ్తూ ఉంటాం, సినిమాకో ఎక్కడికో వెళ్తుంటాం. అరే తలా యావరేజ్ ఒక 500 ఖర్చు అవుతుందా, యావరేజ్ 500 వేసుకుందాం. ఒక ఫంక్షన్కి వెళ్తాం, ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చిన్నప్పుడు ఒక ఫ్రెండ్ ఉంటాడు, వాడిని గిఫ్ట్ ఇద్దాము అనుకుంటే అరే మొత్తం గిఫ్ట్ వచ్చి ఒక 7,000 అయిందిరా, మనం ఒక 7 మెంబర్స్ ఉందాం, యావరేజ్గా ఒక 1,000 అంటే ఇండైరెక్ట్గా నీ సెన్సార్స్ యావరేజ్ అనే పదం పలుకుతుంది. ఇవన్నీ మన జీవితం అమ్మ. ఈ జీవితంలో జరిగే సంఘటనలు అంటే నీ రోజు జరిగే సంఘటనలను ఒక క్వశ్చన్ రూపంలో అడిగే దాన్ని అర్థమెటిక్ అంటారు. దీన్ని ఎక్కడ కూడా మ్యాథ్స్ లెక్క కౌంట్ చేయొద్దు. ఇదే చెప్తున్నాను, దయచేసి చెప్తున్నాను. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మీరు ఒకసారి రండి మన ఇన్స్టిట్యూట్కి. అసలు సినిమా ఏంది, అసలు ఇదా సార్ అర్థమెటిక్ అన్నట్టు మీకు నేను రుచి చూపిస్తా. ఆఫ్లైన్లో మీకు రుచి చూపిస్తా. నేను ఒక్క ఫార్ములా నేను చెప్తున్నాను, నేను హామీ ఇస్తున్నాను, ఒక్క ఫార్ములా అసలు అర్థమెటిక్ అంటే ఏ విధంగా చెప్పాలి, ఎలా చెప్పాలి, అసలు మ్యాథ్స్కి నాన్ మ్యాథ్స్కి అసలు సంబంధమే లేదు. మీకు మ్యాథ్స్ వాళ్ళకి నాన్ మ్యాథ్స్ వాళ్ళకి జస్ట్ డిఫరెన్స్ ఏంటంటే మ్యాథ్స్ వాళ్ళు ప్లస్లు ఫాస్ట్గా చేస్తారు, మీరు కొంచెం స్లోగా చేస్తారు. ఆ 2 గినక ప్లస్లు మైనస్లు ఇంటూస్ గినక ఈ నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా నేర్చుకుంటే అందరూ ఈక్వల్. ఇక్కడ అర్థమెటిక్ దగ్గర కంప్లీట్గా ప్యూర్ మ్యాథ్స్ వేరు. ప్యూర్ మ్యాథ్స్ అంటే ఏంటిదమ్మా? నెంబర్ సిస్టము, ఎల్సిఎంస్, జామెట్రీ, కోజామెట్రీ, ఇట్లా ఇవన్నీ కలిపితే ఒక ప్యూర్ మ్యాథ్స్ అవుతుంది. దాన్ని ప్యూర్ మ్యాథ్స్ అంటారు. ఏరియాస్, వాల్యూమ్స్ ఇవన్నీ కలిపితే టిగ్నామెట్రీ, లాగార్థమ్స్, అది జామెట్రీ, ఇట్లా అన్ని కలిపితే మ్యాట్రిక్స్, ఇవన్నీ కలిపితే ఏంటంటే ఇది మ్యాథ్స్. కానీ ఇది అర్థమెటిక్. వాడే క్లియర్గా నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేసిండు, అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్. అంటే ఇవి 3 వేరు అని వాడే చెప్తుండు కదా గవర్నమెంట్ వాడు. ఎగ్జామ్ పెట్టేటోడే 3 వేరు అని చెప్తుంటే ఫ్యాకల్టీలో మేము ఈ 2 కలిపేస్తే మా మాట ఎందుకు నమ్ముతుర్రు మీరు? అర్థమెటిక్ వేరు, ప్యూర్ మ్యాథ్స్. అర్థమెటిక్ అనేది మ్యాథ్స్ కాదు. నీ నిజ జీవితంలో జరిగే సంఘటనలను ఒక క్వశ్చన్ రూపంలో అడిగేదాన్ని అర్థమెటిక్ అంటారు. దయచేసి నమ్మండి, కావాలంటే చెక్ చేసుకోండి, విత్ నువ్వు క్వశ్చన్తో సహా చెక్ చేసుకోండి. నేను చెప్పింది రైటా రాంగా మీరే చెక్ చేసుకోండి, నన్ను చెక్ చేయాల్సిన అవసరం లేదు. మనకి మీరు వినండి, మనకి కొత్త బ్యాచ్ అనేది ఉమేష్ చంద్రలో కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. సో మనకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో మందిని పోలీస్గా దిద్ది, ఎస్ఐలు, కానిస్టేబుల్గా, అదర్ జాబ్స్ను కూడా ఇక్కడ సాధించిన వాళ్ళు చాలా మంది. మీకు వ్యవస్థ మీద నమ్మకం ఉండి, నా మీద నమ్మకం ఉంటే ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీకి రండి. మీకు అర్థమెటిక్ అంటే అసలు మ్యాథ్స్ కాదని నిరూపించే బాధ్యత నాది, కానీ చదివే బాధ్యత మీది, క్రమశిక్షణ పెట్టే బాధ్యత వ్యవస్థది. ఇంతకు మించి ఎవరు బాధ్యతలు వాళ్ళు చేస్తే మీకు జాబ్ వస్తుంది. మేము ఎంత చెప్పినా, సార్ వాళ్ళు ఎన్ని ఎగ్జామ్స్ పెట్టినా నువ్వు చదవలేదా అంటే ప్రపంచంలో ఎవ్వడికి జాబ్ రాదు. ఒక్కసారి అర్థం చేసుకోండి, ఒక్కసారి డెమోకి రండి. రేపు మండే రోజు మనకి ఇన్స్టిట్యూట్లో డెమో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి. కొత్త బ్యాచ్ రేషియో టాపిక్ ఫస్ట్ స్టార్ట్ అయింది. సో వచ్చి కూడా పిల్లల్ని అడగండి, క్లాసెస్ కంప్లీట్ అయినాయా కాలేదా, టాపిక్ అర్థమెటిక్ ఫస్ట్ టాపికే స్టార్ట్ అయింది. రేపు డెమో అనేది మనకి టైం అనేది 9-11 అనేది మెన్షన్ ఉంటుంది. సో దయచేసి ఒకసారి డెమోకు వచ్చి క్లాస్లు విని ఆ తర్వాత జైన్ కండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. జై హింద్.